ఇంకేంటి ఊళ్ళో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నాన్న స్కూల్కి టైం అయింది, చెల్లికి జడేయడం నా వల్ల కావట్లేదు, రా నాన్న. మహాంతి మీ ఆవిడ? ఓ ఐఎమ్ సారీ. తల్లి లేని బిడ్డలతో ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అన్నీ మనమే చూసుకోవాలిగా. వెళ్ళు. మా అమ్మ చచ్చిపోలేదు అంకుల్, బతికే ఉంది. ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఎవడరా నువ్వు? ఒక్క ఫోన్ కొడితే ట్రాన్స్ఫర్ అయ్యి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళి పడతావు. పోలీస్ వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కే వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదు. రాథోడ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ టైప్ అయ్యేలోపు అబ్బా కొడుకులు ఇద్దరు లేచిపోతారు. సబ్ గేట్ బంద్ కరో. నువ్వు వెళ్ళి బండ్లో కూర్చోమ్మా. పడుకుంటేస్తాడు. నేను వచ్చేసాక నీకేమన్నా అయితే ఈ హోమ్ మినిస్టర్ పదవి వేస్ట్. మాఫ్ కేజీ. ఆ డీజీపీని కూడా రమ్మని చెప్పేశా. మీరు కాస్త పెద్ద మనసు చేసుకోండి బాబుజీ. ఇప్పుడు మీరు టిట్లాను కనుక రమ్మంటే ఊరంతా తగలబడిపోద్ది. తలుచుకుంటేనే నా నియోజకవర్గం దడదడదడలాడిపోతుంది. బాబుజీ నా మాట ఏనండి బాబుజీ. మీ బిడ్డను తీసుకొచ్చే పూచి నాది. వచ్చా? నమస్తే సార్. ఈటికేం తక్కువ లేదు. ఈడెంత జరుగుతా ఉంటే ఇంట్లో కూర్చుని లాఠీ ఊపుకుంటా కూర్చుందా? లాఠీకి పని చెప్పి చాలా సంవత్సరాలు అయిపోయింది సార్. ఊళ్ళో ఏం జరిగినా చూసి చూడనట్టు ఉండాలని డ్యూటీలు చేరినప్పుడు చెప్పారు కదా, అందుకే చేతులు ముడుచు కూర్చున్నాం. మాట్లాడొద్దు. ఊరు వేరు, బాబుజీ వేరు. బాబుజీ అంటే ఈ ఊరికి దొర. ఆయన కొడుకుని అరెస్ట్ చేయడం ఏందయ్యా? ఎవడాడు? ఎక్కడాడు? మాట్లాడవే. కొత్తగా వచ్చిన ఏఎస్పీ సార్, విక్రమ్ రాథోడ్. మాట్లాడొద్దు. అట్లాంటి ఇక్కడికి ఎందుకు రప్పించా? మాట్లాడవే. నేను రప్పించడం ఏంటి సార్? రెగ్యులర్ ట్రాన్స్ఫర్ లో. మాట్లాడొద్దు. ట్రాన్స్ఫర్ లో నీకు తెలియకుండానే వచ్చాడా? అంటే నువ్వు ఆఫీసులో నిద్రపోతున్నావా? ఇంత ఘోరం జరిగిపోయిందే, ఏం చెయ్యాలి ఇప్పుడు? మాట్లాడవే. నేను ఎంక్వైరీ చేస్తాను సార్. మాట్లాడొద్దు. నియోజకవర్గంలో చెమట్లు పట్టేస్తానే ఏడా పనికి మాలి గుంపంతా ఆఫీసులో అయిపోతుంటారు. ఇదిగో
చేస్తావో తెలీదు. మధ్యాహ్నానికి బాబుజీ కొడుకు ఉండాలా, ఆ ఆఫీసర్ కాడ వచ్చి బాబుజీ కాళ్ళ కాడ ఉండాలా. మాట్లాడతాను సార్, వెళ్తున్నాను. చాలే తొందరగా తీసుకురా. తల తినేస్తున్నారయ్యా. ఎవడెవడో వచ్చేస్తారు. ఒంటి మీద యూనిఫామ్ పడగానే పెద్ద హీరోలాగా ఏదో పొడి చేయాలని ఆత్రం. హోమ్ మినిస్టర్ నోటుకొచ్చినట్టు వాగాడు. మాడు మీద దెబ్బ పడితే మళ్ళీ కనిపించరు. ఫైల్ ఏది? సార్ ఇంప్రెసివ్ ట్రాక్ రికార్డ్ ఒకటి. ఎక్కడున్నాడు? కాల్ చేయమంటారా సార్? మనమే వెళ్దాం. At is విక్రమ్ సింగ్ రాథోడ్ ఐపీఎస్, ఫస్ట్ పోస్టింగ్ వరంగల్, ఆంధ్రప్రదేశ్. 4 సంవత్సరాల సర్వీస్లో 4 ప్రమోషన్లు, 10 ట్రాన్స్ఫర్లు, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. రికార్డ్ బాగానే ఉంది. కానీ రికార్డ్స్ మెడల్ సాధించడం కాదు. డ్యూటీలో ఉన్నప్పుడు ఒంట్లో భయం, భక్తి ఉండాలి. అది ఇంకా నీకు అలవాటైనట్లేదు. ఈ భయం అంటే ఏంటో, అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసా? అర్ధరాత్రి నిద్రలో ఉండగా తలుపు చప్పుడవుతుంది. తలుపు తీసి బయటకు వస్తే కాపలా కాయాల్సిన సెంట్రీలు ఉండరు. కాపాడుకోవడానికి సర్వీస్ రివాల్వర్ కూడా కనిపించదు. చుట్టుముట్టే రౌడీ మూకల వెకిరికిక్కులు మాత్రం వినిపిస్తుంటాయి. అప్పుడు పుట్టే భయం ఎలా ఉంటుందో తెలుసా? సాయంత్రం 4 అవుతుంది, స్కూల్ నుంచి రావాల్సిన నీ కూతురు ఇంకా రాదు. స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాచ్మెన్ వెళ్ళిపోయిందని చెప్తాడు. 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది, కూతురు ఆచూకీ తెలీదు. 10ంటికి ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ తీస్తే ఏం వినాల్సి వస్తుందో అనే భయం ఎలా ఉంటుందో తెలుసా? రాథోడ్, భయం చాలా విలువైనది. దాన్ని తక్కువగా లోకుగా చూడకు. One should have healthy respect towards fear. భయం లేనివాడు బ్రతకడం చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఎప్పుడో ఒక్కసారి కాదు, రోజులో ప్రతి క్షణం, ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను సార్. 4 ఏళ్ల క్రితం డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను సార్. మీరు చెప్పిన తలుపు చప్పుళ్ళు, ఫోన్ రింగులు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు మాత్రం నా చావు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది సార్. ఆ రోజు, దాని కళ్ళల్లోకి చూసిన ఆ క్షణం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. తప్పు చేసిన వాడి భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది. నా భయం నా యూనిఫామ్ పరులో ఉంటుంది సార్. నా డ్యూటీ అయిపోయింది సార్. నా బిడ్డకి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటానని నా భార్యకు మాట ఇచ్చాను. నౌ ఇఫ్ యూ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఐల్ బి ఆన్ దట్ డ్యూటీ. సో నాది ఒక్కటే కోరిక సార్. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బెరుకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. బాబుజీ 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 అంకుల్ నేను వాళ్ళతో ఒక ఆట ఆడుకోవాలి అంకుల్. ఏమాట? వాళ్ళలో ఒకరిని తరుముతాను, నేను ముట్టుకుంటే వాడు బట్టలు ఇప్పియాలి. పిచ్చోడయ్యా పాపం, ఏదో సరదా పడుతున్నాడు, ఆడుకోనివ్వండి. అంత కోపం ఎందుకయ్యా?
ఇప్పుడు పోలీసులంటే జనానికి ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు. వాళ్ళతో ఆడాలి, పాడాలి, అప్పుడే జనానికి మన మీద నమ్మకం పెరుగుద్ది. అది లోపల పెట్టేయ్. शुरू करो बेटा। బట్టలిప్పు 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 ఓడిపోయిన పోలీసు బెల్ట్ మా ఇంట్లో గేదె మెడలో వేస్తాను. ప్యాంటిప్పు 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 ఇప్పుడు మీసాలోడు मेरा बेटा। ఇన్స్పెక్టర్ సార్, పిచ్చి ముదిరి మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఎఫ్ఐఆర్ రాసుకో. సాక్ష్యంగా హోమ్ మినిస్టర్ సంతకం తీసుకో. సరిపోకపోతే వాడి బాబు సంతకం కూడా తీసుకో. ఎస్ సార్. చూసావుగా, పోలీసోడే కాదు, ఒంటి మీద యూనిఫామ్ కూడా డ్యూటీ చేస్తుంది.